హాయ్ అండి అందరికీ. ఎగ్ దోస అంటే మామూలుగా దోస వేస్తాము. దానిపైన ఎగ్ వేసేసి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి బాగా కాల్చుకొని తర్వాత ఎర్రగారము, పప్పల పొడి వేసుకొని చేస్తాము. ఇది ఎగ్ దోస అంటారు. లేదు మీరు మసాలా వేసుకోకపోయినా కూడా ఊరికే ఎగ్ వేసేసుకొని చేస్తారు. దాన్ని ఎగ్ దోస అంటాము. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్టు దోసపిండి అయితే తీసుకోండి. మాకైతే 2 మెంబర్స్‌కి ఒక 3 దోస అట్లా వేసినాను అంతే. దీనికి ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. డైరెక్ట్ అయితే మీరు వేయొద్దండి. పిండిలో కర్రీలో కానీ, ఎగ్ బుర్జీలో కానీ కొంచెం కప్పులెక్క తీసుకొని ఎగ్ అనేది పగలగొట్టి తర్వాత పిండిలో వేసుకోండి ఎప్పుడైనా. చెడిపోయి ఉంటుంది ఎగ్ అందుకంటున్నాను. ఈ పిండిలో వచ్చి ఆల్రెడీ సోడాను, సాల్ట్ వేసి కలిపి పెట్టినాను. ఇది బాగా బీట్ చేయండి. నురగ వచ్చే వరకు బీట్ చేయండి. అప్పుడైతేనే ఎగ్ అనేది కలుస్తుంది. ఇది మరీ పల్చగా కంటే కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది దోస టేస్ట్ అనేది. మన ఆమ్లెట్ లాగా ఉంటుంది. ఒక ఆనియన్ మాత్రం ఉండదు. టేస్ట్ అయితే అలాగనే వస్తుంది ఇంచుమించు. ఇంకా ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. ఈ ఎగ్ అనేది కొంచెం ఉడకాలి కదా, దోసలో కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. దీనిపైన వచ్చేసి ఎర్రగారం, పప్పల పొడి వేసుకున్నాను. లేదు అంటే ప్లెయిన్ అట్లనే వేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్ మిక్స్ అయి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేసినాము. సూపర్ ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.